హాయ్ స్టూడెంట్స్, ఏపీఎన్ఎంఎంఎస్ 2025 నోటిఫికేషన్ వచ్చేసింది. దానికి సంబంధించిన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేశాడు. డిసెంబర్ 7th ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఇయర్ డిసెంబర్ 7th ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ ఉంటుంది. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోండి. బాగా ప్రిపరేషన్ ప్లాన్ వేసుకోండి. ప్రతి ఇయర్ మీకు 12,000 రూపీస్ స్కాలర్షిప్ వస్తుంది. అలా 4 years ఈ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ ద్వారా టోటల్గా 48,000 స్కాలర్షిప్కు అర్హులవుతారు. 8th క్లాస్లో ఉండే వాళ్ళు మాత్రమే, అది గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్కు ఎలిజిబుల్. మీకు 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, ఈ 4 years మీకు స్కాలర్షిప్ పడుతుంది. ప్రతి ఇయర్ 12,000. సో ఈ ఎగ్జామ్ టోటల్గా మ్యాట్, శాట్ అని 180 క్వశ్చన్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 90 ఈ 180 మార్క్స్ ఎగ్జామ్లో మీరు కానీ మెరిట్లో ఉంటే, మెరిట్ ర్యాంక్లో ఉంటే మీకు ఖచ్చితంగా స్కాలర్షిప్ వస్తుంది. సో టార్గెట్ 100 మార్క్స్ పెట్టుకోండి. 100 అబోవ్ వస్తే ఖచ్చితంగా స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 180కి ఫస్ట్ పేపర్ మెంటల్ అబిలిటీ టెస్ట్, సెకండ్ వచ్చేసి స్కాలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్. టోటల్ 180 మార్క్స్కు 100+ టార్గెట్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. ప్రీవియస్ కట్ ఆఫ్లతో చూస్తే 4 years మీకు గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ కూడా వస్తుంది. కాబట్టి 8th క్లాస్, ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అండ్ అప్లికేషన్ డేట్ల గురించి డీటెయిల్స్ చూద్దాం. ఎప్పుడు అప్లై చేయాలి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది. ఎగ్జామ్ అయితే డిసెంబర్ 7th జరుగుతుంది ఇయర్. ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జస్ట్ 2.5 to 3 months. సెప్టెంబర్ ఉంది, అక్టోబర్, నవంబర్, 3 months టోటల్ టైం ఉంది మీకు ఇప్పటి నుంచి ప్రిపరేషన్కు. ప్రెస్ నోట్ చూద్దాము. రిలీజ్ చేసింది 7/12/2025 జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్, ఎన్ఎంఎంఎస్, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష దరఖాస్తు చేసుకొనుటకు ఈ వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు. స్కూల్ వాళ్ళే చేస్తారు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్కూల్లో ఇన్ఫార్మ్ చేస్తే స్కూల్ లాగిన్లోని ఈ అప్లికేషన్ ఉంటుంది కాబట్టి అప్లై చేయొచ్చు. ఎవరైనా అప్లై చేయొచ్చు. గవర్నమెంట్ స్కూల్లో 8th క్లాస్ చదువుతున్న ఏ విద్యార్థి అయినా అప్లై చేసుకోవచ్చు. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే అప్లికేషన్ 4th September నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ అప్లై చేయడానికి 30th September లోపు మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు ఆధార్ కార్డులో ఉన్న విధంగానే మీ స్టూడెంట్ నేమ్ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా స్టూడెంట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, తండ్రి పేరు, ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వేరే ఏ విధంగా ఎంటర్ చేసినా కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది స్కాలర్షిప్ అప్పుడు. కాబట్టి ఆధార్ కార్డులో ఉన్న విధంగానే చేసుకోవాలి. ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అప్డేట్ చేసుకోవాలి. ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అదే విధంగా అప్లై చేసి ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎవరు ఎలిజిబుల్ అంటే ఏపీ స్టేట్లోని గవర్నమెంట్, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, మండల్ పరిషత్, ప్రాథమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యంలోని అంటే హాస్టల్ లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలు, హాస్టల్లో లేకుండా ఉండే ఏపీ మోడల్ స్కూల్లో 8th క్లాస్ చదువుతూ ఉండి వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ 3,50,000 కంటే, అంటే ఇది ఇన్కమ్ సర్టిఫికేట్లో కానీ రేషన్ కార్డులో కానీ మీ ఇన్కమ్ 3,50,000 లోపు ఉంటే వాళ్ళు పరీక్ష రాయడానికి అర్హులు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు ఎవరన్నా గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటే వాళ్ళ శాలరీ 3,50,000 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇయర్లీ శాలరీ, వాళ్ళకు ఎలిజిబిలిటీ రాదు. సో ఎటువంటి ధృవపత్రాలు అవసరం లేదు అప్లై చేసేటప్పుడు. కానీ స్కాలర్షిప్ వచ్చిన తర్వాత అయితే ఇవన్నీ సబ్మిట్ చేయాలి. ఇన్కమ్, క్యాస్ట్ అవన్నీ కూడా అన్నీ సిద్ధం చేసుకోవాలి. పరీక్ష రుసుము ఓసీ, బీసీలకు 100 రూపీస్ ఫీజు, ఎస్సీ, ఎస్టీకి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 50 రూపీస్. ఆన్లైన్లోనే పే చేయాలి ఎస్బీఐ కలెక్ట్ ద్వారా. అండ్ ఈ వెబ్సైట్లో అప్లై చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. సో మీ స్కూల్లో మీ హెడ్ మాస్టర్ గారు కానీ ఎవరైతే కన్సర్న్ అప్లై చేయడానికి ఉంటారో వాళ్ళని అప్లై చేయమని మీరు కోరితే మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్లై చేస్తారు. ఓసీ, బీసీ వాళ్ళకి 100 రూపీస్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 50 రూపీస్ ఫీజు. ఇక 3 months టైం ఉంది కాబట్టి 3 months ప్రిపరేషన్ బాగా చేసుకోండి. మ్యాట్ అండ్ శాట్ పేపర్లలో ఓసీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 36 రావాలి.
ఇది వస్తూ ఇంకా అడిషనల్గా 100+ వస్తే సేఫ్ అనమాట, మీకు స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. 36 మార్క్స్ అయితే దాటాల్సిందే. ఇది మినిమం పాస్ మార్కులు. సో ఫస్ట్ పేపర్లో 50, సెకండ్ పేపర్లో 50 టార్గెట్ పెట్టుకొని రాసిన వాళ్ళు ఖచ్చితంగా 100+ వస్తాయి. వీళ్ళు స్కాలర్షిప్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. రోజు 2 నుంచి 3 గంటలు ఎన్ఎంఎంఎస్ పైన స్పెండ్ చేయగలిగితే ఈ సిలబస్ పైన ఖచ్చితంగా మీరు ఈ స్కాలర్షిప్ తెచ్చుకోగలరు. సో జిల్లా వైజ్ సపరేట్ లిస్ట్ వస్తుంది, మెరిట్ లిస్ట్. ఎగ్జామ్ అయిన తర్వాత ఆ లిస్ట్ ప్రకారం మీకు సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు స్కాలర్షిప్ అనేది పడుతుంది. మన యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు దీనికి సంబంధించిన వీడియోస్, మ్యాట్ శాట్ వీడియోస్ కూడా నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాను. అవి చూస్తూ ఉండండి, మీకు ప్రిపరేషన్కి బాగా పనికి వస్తుంది.